తోటి జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి మేడం, నిన్నటి సభ ఎలా జరిగింది? చౌదరి గారు ఇప్పుడు చెప్పినట్టుగానే మరి మీరు కూడా అదే విధంగా అనుకుంటున్నారు? ఇంకొకటి ముఖ్యంగా సభ ప్రారంభంలోనే మీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడే కాసేపటికి కూడా మైక్స్ ఆగడం జరిగింది. స్వయానా ప్రధానమంత్రి గారు వచ్చి ఒక్క నిమిషం ఆగండి అని పవన్ కళ్యాణ్ గారిని ఆపి ఎదురుగుండా ఎవరైతే స్టాండ్స్ మీద నుంచునున్నారో వాళ్ళందరినీ కిందకి దించి చెప్పడం జరిగింది. మరి ఇదంతా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటారు? ఎలా జరిగిందంటారు? అది నిన్నటి సభగానం గురించి కనుక మనం చెప్పుకోవాలంటే సభకి ఊహించిన దానికన్నా కూడా అత్యధికంగా ప్రజలు హాజరయ్యారన్నమాట వాస్తవం. అంటే అంత స్థాయిలో వస్తారు అని చెప్పేసి మేబీ అక్కడ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కూడా ఊహించలేదేమో అని మేము అనుకున్నాము. అంటే భారీ జనసందోహం విపరీతంగా గ్రౌండ్ మించి హైవే మీద కూడా బస్సులు కిలోమీటర్ల మీద ఆగిపోయిన పరిస్థితి మనం క్లియర్ గా. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ పర్పస్ వస్తున్నాయి కదా, కేవలం ఆ సభకు మాత్రమే వచ్చిన బస్సులు కిలోమీటర్ల మీద ఆగిపోయిన విషయం మనం చూసాము. దీనికి సంబంధించి పోలీసులను అయితే మోహరించారు కానీ అక్కడికి వందలాదిగా పోలీసులు కానీ ఏ ఒక్క పోలీసులు పర్ఫెక్ట్ గా వాళ్ళు డ్యూటీ చేయలేదనడానికి నేను ప్రత్యక్ష సాక్షి అండి. బీజేపీ గ్యాదర్ లో మాకు పాసులు ఇచ్చారు, మేము వెళ్ళి బీజేపీ గ్యాదర్ లో కూర్చున్నాము. తర్వాత ఆ గ్యాదర్ లోకి సామాన్యులు వదిలేశారు. వాళ్ళు యూత్ నానా వాళ్ళ కండిషన్ ఎలా ఉందని మేము చెప్పలేము. అంతమంది వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఒత్తిడి జరుగుతుంది, తొక్కిసలాడి దారి తీయబోతుంది అని చెప్పి చూస్తున్నాం. కానీ పోలీస్ యంత్రాంగం ఒక్కళ్ళు కూడా తమ డ్యూటీ తాము చేయలేదు అనడానికి నేను ప్రత్యక్ష సాక్షి. ఇంకా నాకు విసుగు వచ్చేసి ఇంకా బ్యారికేడ్లో నుంచి ఎలాగోలా చిన్నగా తప్పించుకొని బయటకు వచ్చాము. తర్వాత తొక్కిసలాడి జరిగితే ఏమైనా జరగడానికి జరిగితే దానికి ఎవరిని ఏం చేసిన ఉపయోగం ఉండదని చెప్పేసి అట్లాంటి పరిస్థితి నెలకొంది. పైగా టవర్స్ ఎక్కుతున్నప్పుడు మీడియా టేబుల్స్ మేమున్న గ్యాలరీలో మీడియా టేబుల్ ఒకటి డైరెక్ట్ చేసేసారు. ఆ కెమెరా మ్యాన్ ప్లస్ అతని కెమెరా అంతా కూడా కింద పడిపోయారు. అది ఏ కెమెరా లేదంటే ప్రైవేట్ కెమెరా నాకు తెలియదు. అతను ఆ స్టేజ్ మొత్తం కూల్ చేశారు. అట్లాంటి పరిస్థితి నెలకొంది. పైగా రాష్ట్రంలో నాకు ఇష్టం లేకపోతే మెగాస్టార్ అయిన సరే సినిమాలు ఆపేస్తాను, నా ముందు దండం పెట్టి నన్ను రిక్వెస్ట్ చేసుకోవాలి. అలాగే రాష్ట్రంలో ప్రధానమంత్రి అయినా సరే నాకు మద్దతుగా కాకుండా ఆపోజిట్ పార్టీకి మద్దతుగా రాష్ట్రంలోకి వస్తే వ్యవస్థల్లో నేను ఏర్పాటు చేసినటువంటి అవినీతిమయమైనటువంటి నాయకులు ఉద్యోగుల ద్వారా నేను మైకులు కూడా ఆపిచ్చేసి ప్రధానమంత్రిని కూడా నా రాష్ట్రంలో ఏ ప్రసంగంలోనూ మాట్లాడనివ్వను అని జగన్మోహన్ రెడ్డి యొక్క నియంతృత్వ మార్పు చూపించినట్టుగా మాకు అనిపించిందండి. అరుణ్ గారు, తాడేపల్లిగూడెం సభ సక్సెస్ అయిందని తెలుసు. తాడేపల్లిగూడెం సభలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు. మరి అక్కడ మీరు తీసుకున్న జాగ్రత్తలు కానీ బాగా ఉన్నాయి అనుకోవచ్చు. మరి బీజేపీ తోడైన తర్వాత బీజేపీ, జనసేన, టీడీపీ మరి మీరు కూడా కొంతవరకు అక్కడ జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదేమో కదా. ఇంకా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా వాలంటీర్ వ్యవస్థ ఎంతవరకు పనిచేసిందంటే సార్, ఇప్పుడు ఈ సభకు హాజరైనటువంటి సామాన్యుడికి మంచినీళ్ళు ఇవ్వడానికి, ఫుడ్ అరేంజ్ చేయడానికి, వాళ్ళ గ్యాలరీని వాళ్ళకి చూపించడానికి, వాళ్ళకి కుర్చీలు కేటాయించడానికి వీటి వరకే చేస్తుంది. అభిమానుల్లో లేదంటే అక్కడికి వచ్చిన ప్రజల్లో ఒక రకమైన ఉత్సాహం ఎక్కువ అయిపోయి తోపులాట జరుగుతున్నప్పుడు వాలంటీర్ని చూసి ఎవడు వెనకడిపోయారు. వాలంటీర్ గొంతుకి ఎవడు భయపడ్డారు. నువ్వేంది మాకు చెప్పేది పక్కన పోను, వాళ్ళు కూడా తెగబడి వాళ్ళ చేతిలో కర్ర కూడా ఇరగదీసుకోవట్టే ప్రత్యక్షంగా ఈ కళ్ళతో చూసి సైలెంట్ గా నించున్నాను. ఎందుకంటే ఆ టైంలో మన వడ్డ వెళ్ళి తప్పు తమ్ముడు మీరు ఆగండి ఎవరు ఆగేలాగా లేరు. బట్ ఒక వాలంటీర్ కి లేని పవర్స్ ఒక పోలీస్ ఉంటాయి. ఆ పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్ చేసే పోలీస్ బాసులు ఎందుకు వాళ్ళకి ఆ సభ సజావుగా జరగాలి, మీ డ్యూటీ సరిగ్గా చెయ్యాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేకపోయారు? ఎందుకు పోలీస్ వ్యవస్థ ఉదాసీనంగా వ్యవహరించింది? దీనికి కారణం ఎవరు?